శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం 2024కి శుభాకాంక్షలు. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. సద్గురు జ్యోతిషాలయం జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం ధనుసు రాశి వారిగా సంబంధించబడుతున్నారు. ఈ 2024 సంవత్సరం పట్టిందల్లా బంగారం. గెట్ రెడీ. గత సంవత్సరం నుంచే ప్రారంభమైంది. ఏమండి గురుగారు మీరు చాలా చెప్తున్నారు ఇలా ధనుసు రాశికి మాకేం జరగట్లేదంటే అది మీకు కర్మపడదు, దాన్ని ఎవరేం చేయలేరు. కానీ యోగం ప్రయత్నం చేస్తే యోగమే అండి. అప్రయత్నంగా ఉంటే ఎవరు ఏం చేయలేరు. ప్రయత్నం చేయండి, పరిగెత్తుకుంటూ మీకు భగవంతుడు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గెట్ రెడీ. ఫ్రూట్స్ మీ జీవితంలో పొందలేని అనుభూతి అంతా కూడా 2024లో పొందుతారు. 4వ స్థానంలో రాహు, గురువు పంచమ స్థానంలో ప్రవేశించి సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. 4వ స్థానంలో రాహును విదేశాల్లో పర్మనెంట్ రెసిడెన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూల యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే విదేశాల్లో ఇల్లు కొనుక్కునే వారికి కూడా విశేష యోగాన్ని ఇస్తున్నారు. మీ యొక్క సొంత ఈ ఊరిలో, మీ యొక్క ప్రాంతంలో, మీ యొక్క సొంత గ్రామంలో కూడా మీరు సొంత ఇల్లు, సొంత భూమి ఇవన్నీ కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పట్టిందల్లా బంగారం అండి. గురువు 12వ స్థానాన్ని సూచిస్తున్నాడు కాబట్టి పెట్టుబడులు పెట్టేవారికి చాలా కలిసి వస్తుంది. అప్పులు ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్త. డాక్యుమెంట్స్ కాస్త బాగా చదవండి. బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నారా జాగ్రత్త, చిట్ ఫండ్స్కి వెళ్తున్నారా జాగ్రత్త, లేదా మీరు ఎవరికైనా అప్పులు ఇస్తున్నారా బాగా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి. ఉద్యోగం చేసే వారికి స్థానచలనం మీరు కోరుకున్న చోటుకు జరుగుతుంది. దశమంలో ఉన్న కేతువు అనుకూలిస్తున్నాడు. కొంచెం వైరాగ్య ధోరణి మాత్రం వస్తుంది. సార్ నేను ఇవన్నీ చేస్తున్నాను, ఏంటి దేనికోసం చేస్తున్నాను, ఏదో ఒక తెలియని వైరాగ్యం మీలో ఉంటుంది. విదేశీయ విద్యా విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. 3వ స్థానంలో శని మీకు విశేషంగా అనుకూలిస్తున్నాడు. వివాహానికి యోగము, వివాహం కాని వారికి యోగం, వివాహం అయిన వారికి దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతాన సాఫల్యం అవుతుంది, దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతుంది, ప్రేమికులకి ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది. జూన్ 30 వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత కొంత అనుకూలత తగ్గుతుంది వివాహ విషయంలో, తర్వాత అన్ని కంటిన్యూ అవుతుంది. మీ జన్మ జాతక ప్రకారం ఎందుకంటే ఎలా ఉంటుందంటే వ్యవసాయదారులకి యోగం, ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగమే యోగం. వ్యవసాయదారులకి మంచి పంటలు పండే అవకాశాలు ఉన్నాయి, వర్షాలు పట్టే అవకాశాలు బాగా ఉన్నాయి, ఆర్థిక పురోగతి పెరుగుతుంది, సంతాన సాఫల్యం పెరుగుతుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే కింది నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో చెయ్యండి, మీకు రిప్లై వస్తుంది. విజయోస్తు. వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకొండలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం. మీరు క్షేమంగా ఉండాలి. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయ్యప్ప స్వామి వారికి 18 అవతారాల దేవాలయం ఎక్కడా లేదు. జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది. తప్పకుండా రండి. ఈ 2024 సాధించండి. మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి, కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.